Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా కానీ స్పైసీ అండ్ టేస్టీగా ఉండే స్పైసీ పొటాటో రైస్ ప్రిపేర్ చేయబోతున్నాం. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి డిన్నర్ టైంలోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1/2 ఇంచ్ వరకు చెక్క, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసి 3 మీడియం సైజ్ పొటాటోని ఇలా తొక్కు తీసేసి చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిల్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి 3 నుంచి 4 నిమిషాల వరకు పడుతుంది. మధ్యలో ఒకసారి చెక్ చేసి చూడాలి, పొటాటోస్ ముట్టుకుంటే మెత్తగా అయ్యాయో లేదోనని. చూసారు కదా, ఈ పొటాటో లోపల వరకు ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా పచ్చివాసన పోయి సాఫ్ట్గా మారే వరకు మాత్రమే ఫ్రై చేయాలి. పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లిమ్లో పెట్టుకుని వాసన పోయే వరకు మాత్రమే ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయకూడదండి. అలా చేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది కానీ కాస్త రుచి చేదుగా ఉంటుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేశాక ముందుగా వండినటువంటి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను 250 గ్రామ్స్ తీసుకున్నానండి. పూర్తిగా చల్లారినటువంటి రైస్నే తీసుకోవాలండి. వేడిగా ఉన్నదైతే మొత్తం ముద్దలా అయిపోతుంది. దీన్ని మొత్తం మసాలాలు అన్నీ పట్టేలాగా రైస్కి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి 5 మినిట్స్ అలా ఉంచేయాలి. ఇలా ఉంచడం వల్ల నెయ్యిలోని ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా స్పైసీ పొటాటో రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.